మన మంత్రి నియోజకవర్గ ప్రజలకి మంత్రి ఉంటారు. మరి అదేవిధంగా ఇక్కడ మండలానికి సంబంధించిన అక్కలకి చెల్లెలకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు మన ప్రజలు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. हरिओम को पूछे को नहीं, हरिओम को धन्यवाद कि आप इतनी गर्मी में मेरी बात सुनने आए। మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇంత ఎండ ఉన్నప్పటికీ మీరందరూ వచ్చి నాకు స్వాగతం పలికినందుకు. 2004 में कांग्रेस पार्टी ने आपसे वायदा किया था तेलंगाना प्रभाएगा। 2004లో కాంగ్రెస్ పార్టీ మీకు చెప్పింది తెలంగాణ ఇస్తామని, ఆ వాగ్దానం తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని. और वो ऐतिहासिक वायदा 2014 में कांग्रेस पार्टी ने जो वायदा हमने पूरा किया। కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం కాంగ్రెస్ పార్టీ 2013-14లో రాష్ట్రం ఇచ్చింది తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రత్యేకమైన అంశం విషయంలో. మీకు మేము చెప్పాలంటే ఇప్పుడు ఏ పని అయితే సోనియా గాంధీ ఇచ్చిందో తెలంగాణ వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నిరూపించుకుందో. और उन्होंने वो राजनीतिक फायदे के लिए नहीं किया, वो उन्होंने तेलंगाना की जनता, तेलंगाना के गरीब लोगों के लिए किया था। मगर दुख की बात है कि जो फायदा तेलंगाना के किसानों को, मजदूरों को, कमजोर लोगों को, पिछड़ों को, छोटे दुकानदारों को मिलना चाहिए था, वो नहीं मिला। और आज तकरीबन 10 साल बाद दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में लड़ाई हो रही है। आज उनको सीएम कहा जाता है, मगर वो सीएम नहीं है, वो राजा जैसे काम करते हैं। पूरा का पूरा फायदा एक परिवार को मिलता है। अगर आप उनके परिवार के हो तो कोई भी सपना देख सकते हैं, मगर अगर आप किसान के बेटे हो, मजदूर के बेटे हो, तो आप कोई भी सपना तेलंगाना में नहीं पूरा कर सकते। पता नहीं आपकी जमीन कब छीन ली जाएगी, आपका पानी आपसे कब छीन लिया जाएगा।
पानी की बात करें तो यहाँ सबसे बड़ा उदाहरण है। నీళ్ళ గురించి మాట్లాడితే ఈ ప్రాంతానికి సంబంధించి నీటి ప్రాజెక్టుల యొక్క ఉదాహరణ 1 लाख करोड़ रुपए आपकी जेब में से यहाँ चोरी हुआ है। ఈ ప్రాంతం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇక్కడ నుంచి దోపిడీ జరిగింది और इससे आपका कोई फायदा नहीं हुआ। ఈ ప్రాంతానికి 30 ఎకరాలు కూడా నీళ్లు రాలేదు उनके कॉन्ट्रैक्टर्स का फायदा हुआ, వారి కాంట్రాక్టర్లకి మేలు జరిగింది उनके परिवार का फायदा हुआ, వారి కుటుంబానికి మేలు జరిగింది मगर यहाँ के किसान, यहाँ के मजदूर को कोई फायदा नहीं मिला। ఇక్కడ రైతులకు ఇక్కడ కార్మికులకు ఎవరికి లాభం జరగలేదు ये तेलंगाना की और आपकी सच्चाई है। ఇది తెలంగాణలో జరుగుతా ఉన్న సత్యం నిజమని చెప్తా ఉన్నాం भाइयों और बहनों, ये मत सोचिए कि बीआरएस अकेली है। మీరందరూ కూడా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఒకటే పార్టీ కాదు बीआरएस, बीजेपी और एमआईएम तीनों एक साथ मिले हुए हैं। బీజేపీ టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ కలిసి ఈరోజు పనిచేస్తా ఉన్నాయి और मैं ये आपको बहुत आसानी से समझा सकता हूँ। నేను చాలా సులువుగా మీ అందరినీ కూడా అర్థం చేపిస్తాను पूरा देश जानता है कि मैं बीजेपी से लड़ता हूँ। మొత్తం దేశమంతా వారందరికీ తెలుసు ఈరోజు రాహుల్ గాంధీ గారు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నారు 24-25 केस है मेरे ऊपर। 24-25 కేసులు పెట్టారు मेरा घर छीन लिया, రాహుల్ గాంధీ గారు ఇల్లు కూడా కూర్చుకున్నారు मेरी जो लोकसभा की मेंबरशिप थी उसको रद्द कर दिया। లోకసభ సభ్యత్వం కూడా రద్దు చేయడం జరిగింది मैं पार्लियामेंट में जाता हूँ, मेरा माइक ऑफ कर देते हैं। పార్లమెంట్ లో ప్రజల తరఫున మాట్లాడతామంటే మైక్ కూడా ఆఫ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు अब मैं आपसे सवाल पूछता हूँ, विपक्ष के सब लोगों के पीछे सीबीआई, ईडी, इनकम टैक्स डिपार्टमेंट, मगर आपके चीफ मिनिस्टर के खिलाफ कोई केस नहीं, ना ईडी, ना सीबीआई, ना इनकम टैक्स। విపక్షాలకు సంబంధించిన చాలా మంది సభ్యులపై ఈడీ కేసు సిబిఐ కేసు ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నాయి కానీ ఇదే ముఖ్యమంత్రి పైన సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఎక్కడ కూడా పెట్టలేదు బీజేపీ हिंदुस्तान के सबसे भ्रष्ट चीफ मिनिस्टर हैं तेलंगाना के। ఈ దేశంలో అత్యంత అవినీతి పరుడైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు मगर कोई इंक्वायरी नहीं, ఏ ఎంక్వైరీ కూడా చేయలేదు బీజేపీ పార్టీ क्योंकि ये एक साथ काम करते हैं। पार्लियामेंट में देखिए, जहां भी बीजेपी को जरूरत पड़ती है, बीआरएस एकदम उनका समर्थन करता है। వీరిద్దరు కలిసి ఒకే దాటిపై వచ్చే వ్యక్తులుగా రెండు పార్టీలు ఒకటిగా పార్లమెంట్ లో ఏ బిల్లు బీజేపీ పార్టీ బిల్లు ప్రవేశపెడితే దానికి పూర్తి స్థాయిలో మద్దతు పలికింది టీఆర్ఎస్ పార్టీ एमआईएम की बात करें तो जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है, एमआईएम अपने टिकट अपने लोग खड़े कर देती है। ఏ ఎంఐఎం విషయానికి వస్తే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పోరాటం చేస్తా ఉందో ఆ రాష్ట్రాల్లో పోయి ఎంఐఎం పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసే విధంగా అక్కడ అభ్యర్థులు నిలబెడతా ఉంది उनके कैंडिडेट्स देखिए, सारे के सारे बीजेपी की मदद करने के कैंडिडेट्स हैं। వాళ్ళ అభ్యర్థులందరూ కూడా ఎంఐఎం అభ్యర్థులు కూడా మొత్తానికి మొత్తం బీజేపీకి సపోర్ట్ చేసే వ్యక్తులే असम में, महाराष्ट्र में, पूरे देश में ये अपने कैंडिडेट्स डालते हैं कांग्रेस पार्टी को नुकसान पहुंचाने के। అస్సాంలో కానీ మహారాష్ట్రలో కానీ మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎంఐఎం బీజేపీకి సపోర్ట్ చేసే అభ్యర్థులను నిలబెట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారు हम विचारधारा की लड़ाई लड़ते हैं। हमारी विचारधारा बीजेपी, आरएसएस की विचारधारा के खिलाफ है। నేను సిద్ధాంతపరమైన విరుద్ధం చేస్తాం ఈరోజు బీజేపీ సిద్ధాంతానికి విరుద్ధంగా మేము పోరాటం చేస్తా ఉన్నాం आपके चीफ मिनिस्टर हाथ जोड़ के नरेंद्र मोदी जी के सामने खड़े हो जाते हैं। మీ ముఖ్యమంత్రి చేతులు కట్టుకొని నరేంద్ర మోడీ ముందర నిలబడటం జరుగుతా ఉంది मैं नरेंद्र मोदी के सामने जाता ही नहीं हूं, कभी नहीं जाऊंगा। నరేంద్ర మోడీ ముందర నేను ఎప్పుడు పోను ఇంకా కూడా ఎప్పుడు పోతానో చెప్తున్నాను ये पूरा देश
जानता है कि अगर कोई आरएसएस बीजेपी से लड़ रहा है, नफरत से लड़ रहा है, हिंसा से लड़ रहा है, तो उसका नाम राहुल गांधी है। और ये भाइयों और बहनों, ये राजनीतिक बात नहीं है, ये खून की बात है। मैं सुबह उठता हूं, मेरा डीएनए मुझे कहता है, मैं सुबह उठता हूं, मेरा डीएनए मुझे कहता है कि मेरी विचारधारा की लड़ाई है, एक कदम पीछे नहीं जाऊंगा मैं। और मैं आपको बताता हूं, जितना ये आरएसएस बीजेपी के लोग मेरे ऊपर आक्रमण करते हैं, उतना मुझे अच्छा लगता है। उतनी मुझे खुशी आती है कि मैं अपना काम कर रहा हूं, सच्चाई के लिए लड़ रहा हूं। कल मैं तेलंगाना में अपनी बहन को लाया, आपने अपने आप से पूछा कि मैं अपनी बहन को यहाँ क्यों लाया? क्योंकि मैंने प्रियंका से मैंने कहा, देखो मैं तेलंगाना जा रहा हूं, मेरा तेलंगाना से राजनीतिक रिश्ता नहीं है, पारिवारिक रिश्ता है। और मैंने उसे कहा कि ये रिश्ता जो है, पारिवारिक रिश्ता, ये तुम्हारा और मेरा सिर्फ नहीं है, ये हमारी दादी का भी रिश्ता था। और उससे पहले जवाहरलाल नेहरू जी का रिश्ता था। तो हमारा रिश्ता राजनीतिक नहीं है, मोहब्बत का रिश्ता है, प्यार का रिश्ता है, पारिवारिक रिश्ता है। రాజకీయ పరంగా ఉన్న అనుబంధం కాదు, ఇది కుటుంబ పరంగా ఉన్న అనుబంధం, ప్రేమానురాగంతో ఉన్న అనుబంధం, ఆత్మీయతో కూడుకున్న అనుబంధం అని తెలియజేస్తా ఉన్నా। जो राजनीतिक रिश्ता वाले लोग होते हैं वो भाषण में झूठ बोल जाते हैं। రాజకీయ అనుబంధంతో ఉన్నవారు వచ్చి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా సత్యదూరంగా అబద్ధాలు చెప్తారు। नरेंद्र मोदी आके आपसे कहेंगे हर बैंक अकाउंट में 15 लाख रुपए डाल दूंगा। నరేంద్ర మోడీ గారు అందరికీ చెప్పారు, ప్రతి కుటుంబానికి బ్యాంక్ అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు। नोटबंदी से काले धन के खिलाफ लड़ाई लड़ जाऊंगा। నోట్ల రద్దుతో మరి నల్ల ధనానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు। जीएसटी से गरीबों का फायदा होगा। एक के बाद एक झूठ बोल जाते हैं। జీఎస్టీ ద్వారా పేదవారికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తా ఉన్నారు। ఒక తర్వాత ఒకటి అబద్ధం ఆశ్రయ ఉంటారు। दूसरी तरफ आपके चीफ मिनिस्टर हैं, उन्होंने आपसे कहा हर दलित गरीब व्यक्ति को 3 एकड़ जमीन दूंगा। ఇంకో తరఫున ఇప్పుడున్న మీ ముఖ్యమంత్రి గారు పేదవారికి 3 ఎకరాల భూమి ఇస్తారని వారు కూడా ఇదే విధంగా మాట్లాడినారు। मैं आपसे झूठ बोलने नहीं आया हूं, మీకు అబద్ధాలు చెప్పడానికి రాలేదని ఇక్కడికి। क्योंकि मैं जानता हूं मैं अपने परिवार के लोगों से झूठ नहीं बोलता। నాకు తెలుసు ఇది మన కుటుంబం, ఈ కుటుంబం మా కుటుంబం కనుక ఇక్కడ నేను అబద్ధాలు ఆడడానికి రాలేదు। जिनसे मैं मोहब्बत करता हूं उनसे मैं झूठ नहीं बोलता हूं। ఎవరితోనైతే ప్రేమ రాగంతో ఉంటారో
यहाँ महिलाएं आई हैं, ఇక్కడ చాలా మంది మహిళలు వచ్చారు. आप अच्छी तरह सुनिए। మీరందరూ వినండి. प्रदेश का बोझ आपके कंधों पे पड़ता है। మన రాష్ట్రానికి సంబంధించిన బాధ్యత మీ పైన ఉంది. आप सुबह उठती हैं, महंगाई की चोट आपको लगती है। మీరు పొద్దున్నే పెరిగిన ధరలపై ఎప్పుడు కూడా ఇబ్బంది పడతా ఉంటారు. आपके बच्चों को रोजगार नहीं मिलता, दर्द आपको होता है। మీ పిల్లలకి ఉద్యోగ అవకాశం లేక మీకు నిత్యం ప్రతిరోజు బాధపడతా ఉంటారు. खाना पकाती हैं तो 1000 रुपए का सिलेंडर लगता है। మీరు వంట వండినప్పుడు వంటలు చేసుకోవడానికి 1000 రూపాయలు సిలిండర్ పొద్దు ధర. बस में जाती हैं, आपको टिकट खरीदने का पैसा देना पड़ता है। మీరు బస్సులో ప్రయాణం చేస్తే బస్సు టికెట్లు కొనాలి, కానీ అది కూడా పెద్దగా భారం పడతా ఉంది. जैसे ही हमारी सरकार यहाँ आएगी, రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో पहले दिन से तेलंगाना की महिलाओं के बैंक अकाउंट में हर महीने 2500 रुपए पहुंचेगा। కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి రోజు నుంచి తెలంగాణకు సంబంధించిన అక్కలు చెల్లెలు ఆడపడుచులు వారింటికి ప్రతి నెల 2500 రూపాయలు 500 रुपए का सिलेंडर मिलेगा 500 రూపాయలకు గ్యాస్ మందు వస్తుంది. और तेलंगाना की हर महिला तेलंगाना के कोने कोने में मुफ्त में बस में जाएगी। తెలంగాణకు సంబంధించిన వాళ్ళ ఆడపడుచులందరూ తెలంగాణ నలుమూలలో బస్సు ప్రయాణం చేయడానికి ఉచితంగా ఫ్రీగా బస్సు ప్రయాణం చేయడం. आप देख लेना तेलंगाना में लहर आ रही है, कांग्रेस पार्टी की लहर है। మీరందరూ చూస్తా ఉన్నారు, గాలి వీస్తా ఉంది. యావత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గాలి. आप याद रखना मैंने अब क्या बोला। और जैसे ही हमारी सरकार आएगी, आप देखना, आप पूछना अपने आप से, जो राहुल गांधी ने कहा था क्या सच कहा था या झूठ बोला। మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నేను మాట్లాడుతున్న ప్రతి మాట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు బేరీజు చేసుకోండి. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట కరెక్ట్ మాట్లాడిందా, తప్పు మాట్లాడిందా. और अगर पहले सच्चाई समझना चाहती हैं तो कर्नाटक चले जाइए और कर्नाटक में किसी भी महिला से पूछ लीजिए क्या वो बस में फ्री में जाती है, हाँ या ना। మీరు నిజం తెలుసుకోవాలంటే కర్ణాటకకు సంబంధించిన ఎవరినైనా అడగండి. ఆ కర్ణాటకకు సంబంధించిన అక్క చెల్లె అక్కడ ఫ్రీగా బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు లేదా కనుక్కోండి అని చెప్తా ఉన్నా. उनसे पूछ लीजिएगा इनको बैंक अकाउंट में पैसा हर महीने आता है, हाँ या ना। వారు అక్కడ ఉన్న మహిళలు అడగండి, ప్రతి నెల మరి 2000 రూపాయలు అక్కడ కర్ణాటకకు సంబంధించి వారి ఇంటికి డబ్బులు వస్తున్నాయా లేవని అడగండి. उनसे पूछिए क्या वो 1000 रुपए का सिलेंडर खरीदते हैं, हाँ या ना। వాళ్ళ ఇంట్లో అక్కడ కర్ణాటకలో 1000 రూపాయలు పెట్టుకొని సిలిండర్ కొంటా ఉన్నారా లేదా అడగండి. भाइयों और बहनों, सबसे जरूरी बात अब मैं आपसे कहना चाहता हूँ। అక్కలారా అన్నలారా ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నా. हिंदुस्तान में अलग अलग समाज के लोग हैं। ఈ దేశంలో వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. ओबीसी हैं, दलित हैं, आदिवासी हैं, माइनॉरिटीज के लोग हैं, जनरल कास्ट के लोग। ఈ దేశంలో ఓబీసీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అదేవిధంగా జనరల్ ఓసీ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. हम चाहते हैं कि सब लोगों की भागीदारी हो हिंदुस्तान को चलाने में। మేము కోరుతా ఉన్నాం, దేశానికి సంబంధించిన సంపదలో వాటా ప్రతి ఒక్క భారత పౌరుడికి చెందే విధంగా ఆలోచన చేస్తా ఉన్నాం. आज तेलंगाना में किसी को नहीं मालूम कि तेलंगाना का धन कहाँ जा रहा है, किसके हाथ में है। ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించిన సంపద ఎక్కడ పోతా ఉంది, ఏ విధంగా ఖర్చు చేస్తా ఉన్నారు అని ఎవరికి కూడా తెలియదు. अगर मैं आपसे पूछूं कि तेलंगाना में पिछड़ों की क्या आबादी है, आप मुझे नहीं बता सकते। ఈ రోజు మిమ్మల్ని అడిగితే తెలంగాణకు సంబంధించిన ఓబీసీ సంబంధించిన జనాభా ఎంత ఉందంటే జనాభా లెక్కలేదు. चलो मैं आपसे पूछता हूं, मुझे बता दो तेलंगाना में पिछड़े वर्ग की कितनी आबादी है। ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం,
సంబంధించి ఓబీసీల కానీ ఎస్సీ ఎస్టీల మైనారిటీలకు సంబంధించిన జనాభా ఎంత ఉందంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. देखो हजारों लोग खड़े हैं मगर इस सवाल का जवाब कोई नहीं दे सकता. ఈరోజు వేలాది మంది ఉన్నారు. మేము అడిగిన ప్రశ్నకి ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. सही बात है. ఇది కరెక్టా కాదా? मैंने पार्लियामेंट हाउस में भाषण दिया పార్లమెంట్ లో నేను మాట్లాడినా, और मैंने सवाल पूछा నేను ఒక ప్రశ్న అడిగినా, कि आप मुझे बता दीजिए हिंदुस्तान में ओबीसी की कितनी आबादी है. मैं समझना चाहता हूं, मैं जानना चाहता हूं. మేము ప్రశ్న అడిగినాం పార్లమెంట్ లో మొత్తం దేశ జనాభాలో బీసీలకు సంబంధించిన జనాభా ఎంత, ఏ విధమైన సమాచారం ఉందని అడిగినాం. भाइयों और बहनों, हिंदुस्तान को 90 अफसर चलाते हैं. అక్కడేనా అన్నారా? ఈ రోజు మొత్తం భారతదేశాన్ని 90 మంది అధికారులు నడిపిస్తా ఉంటారు. सेक्रेटरी ऑफ गवर्नमेंट ऑफ इंडिया और कैबिनेट सेक्रेटरी. సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన కేబినెట్ సెక్రటరీ, మిగతా సెక్రటరీలు ఆఫీసర్లు నడిపిస్తారు. वैसे ही तेलंगाना को चुने हुए अफसर चलाते हैं. ఈ రోజు ఇక్కడ కూడా కొద్ది మంది అధికారులు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా 70-80 लोग तेलंगाना को चलाते हैं. ఈ రోజు 70 నుంచి 80 మంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధికారులు నడిపిస్తా ఉన్నారు. आपके चीफ मिनिस्टर ऑर्डर देते हैं, वो चलाते हैं. చీఫ్ మినిస్టర్ గారు ఆదేశిస్తారు, ఆ 70 మంది అధికారులు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తా ఉంటారు. अब मैंने पार्लियामेंट हाउस में सवाल पूछा. मैंने कहा कि देखिए ये 90 अफसर हैं, ये हिंदुस्तान के पूरे बजट पर निर्णय लेते हैं, डिसीजन लेते हैं. ఈ రోజు మేము పార్లమెంట్ అడిగినాం, ఈ 90 మంది అధికారులు దేశ జనాభాకు సంబంధించి పూర్తి స్థాయిలో మరి ఉన్న బడ్జెట్ను పూర్తి స్థాయిలో నియంత్రణ చేస్తాం. मैंने पूछा कि 90 लोगों में ओबीसी कितने हैं. మేము అడిగినాం, ఈ 90 మంది అధికారులు బీసీకి సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారు అధికారులని, और इनको बजट पे कितनी हिस्सेदारी है. వీళ్లకు బడ్జెట్ లో ఎంత వాటాదనం ఉందని भाई और बहनों, मैं आपको बताना चाहता हूं, మీ అందరికీ మరొక విషయం చెప్పదలుచుకున్నాను. 90 में से 3 अफसर ओबीसी के हैं. 90 మంది అధికారులు కేవలం ముగ్గురే బీసీలకు సంబంధించిన అధికారులు ఉన్నారు. और सिर्फ 5% बंदे बजट पर निर्णय लेते हैं. ఈ ముగ్గురు కేవలం 5% సంబంధించిన బడ్జెట్ కి దానికి నిర్ణయాలు తీసుకుంటారు. क्या ओबीसी की आबादी सिर्फ 5% है हिंदुस्तान में? ఈ రోజు ఓబీసీలకు సంబంధించిన జనాభా 5% వరకే ఉందా అని అడుగుతా ఉన్నా. इसीलिए मैंने कहा कि हिंदुस्तान को और तेलंगाना को एक एक्सरे की जरूरत है. అందుకోసమే మేము చెప్పినాం, మన భారతదేశానికి తెలంగాణకి ఒక ఎక్స్రే అవసరం అని చెప్తా ఉన్నాం. किसी को चोट लगती है, अस्पताल में जाता है, पहला काम डॉक्टर कहता है एक्सरे करो. ఎవరికైనా దెబ్బ తాకినప్పుడు మనం వెంటనే ఆసుపత్రికి పోయి ఏం అడుగుతామంటే ఒక ఎక్స్రే తీయమని అడుగుతాం. घुटने में दर्द होता है, कोहनी में दर्द होता है, डॉक्टर कहता है एक्सरे करो. మనం మోకాల్లో దెబ్బ తాకినా, నొప్పి వేసినా, కడుపులో నొప్పి వేసినా మనం వెంటనే డాక్టర్ గారు ఎక్స్రే తీయమంటారు. भाई और बहनों, कास्ट सेंसस हिंदुस्तान का एक्सरे है. ఈ రోజు అక్కడారా తెలియరా, ఈ రోజు కుల గణాంకాలు దేశానికి సంబంధించిన ఎక్స్రే చేసే విధంగా ఉండాలి. जाति जनगणना हिंदुस्तान का एक्सरे है. ఈ రోజు జాతికి సంబంధించిన జనగణ మన హిందుస్థాన్, మన భారతదేశానికి ఎక్స్రే. उसके बाद सबको पता लग जाएगा कि किसकी आबादी कितनी है. దాని తర్వాత అందరికీ తెలుస్తుంది ఈ దేశ జనాభాలో ఎవరు ఎంత జనాభా ప్రతిపత్తి ఉంది అని దేశ ప్రజలందరికీ కూడా और తెలుస్తుంది. सबको पता लग जाएगा हिंदुस्तान का धन कहां जा रहा है. అందరికీ అప్పుడు తెలుస్తుంది దేశానికి సంబంధించిన సమత ఎక్కడ పోతుందని. इसीलिए मैं चाहता हूं कि पूरे देश में कास्ट सेंसस हो. అందుకోసమే నేను కోరుతా ఉన్నాను, మొత్తం యావత్ దేశంలో కుల గణాంకాలు జరగాలి. गरीब लोगों को दर्द हो रहा है, किसानों को दर्द हो रहा है,
मजदूरों को दर्द हो रहा है, छोटे दुकानदारों को दर्द हो रहा है, इसलिए हम एक्सरे कराना चाहते हैं। వాణిజ్యం వ్యాపారం చేసే వారికి ఇబ్బంది పడతా ఉన్నారు, బాధలు ఉన్నాయి. అందుకోసమే ఆ బాధ నివారణ గురించి ఎక్స్రే తీస్తే తప్ప తెలియదని నేను అందుకోసం అడుగుతా ఉన్నాను. गौतम अदानी नाम आपने सुना होगा, सुना है? गौतम अदानी पेरू विनरा, नाम सुना है? विनरा. लाखों करोड़ रुपए हिंदुस्तान की सरकार ने उसको दिया है। లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు భారతదేశ ప్రభుత్వం అదానికి ఇచ్చింది. एयरपोर्ट दिए हैं, पोर्ट दिए हैं, सड़कें दिए हैं, ఎయిర్పోర్ట్ ఇచ్చింది, సీపోర్ట్ ఇచ్చింది, అదే విధంగా ఈ రోడ్లు కూడా వారికే ఇవ్వడం జరిగింది. पूरा का पूरा हिंदुस्तान का इंफ्रास्ट्रक्चर पकड़ा रखा है। పూర్తి స్థాయిలో ఈ రోజు భారతదేశానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో వారికే ఇవ్వడం జరిగింది. धन का, चावल का, इन सब चीजों का दाम वो डिसाइड करता है, उसके पास स्टोरेज है। వారికి గోదాములు ఉన్నాయి. అందుకోసమే మనకు సంబంధించిన బియ్యం ధర కానీ లేకుంటే ఇతర వస్తువులపై ధరలు నియంత్రణ ఎవరు చేస్తా ఉన్నారంటే అదాని గారు చేస్తాం. बैंक से लोन लेता है, उसका कर्जा माफ हो जाता है। అదాని లాంటి వారు లోన్ తీసుకుంటారు, వారి లోన్ అన్ని మాఫీ అవుతాయి बीजेपी पार्टी ప్రభుత్వం. आपके चीफ मिनिस्टर के परिवार के लोग लोन लेते हैं, एकदम माफ हो जाता है। మీ ముఖ్యమంత్రి గారి కుటుంబం లోన్ తీసుకుంటే అది కూడా మాఫీ అయిపోతుంది, पता भी नहीं लगेगा लोगों को। ఎవరికి కూడా తెలియదు. मगर तेलंगाना का किसान लोन लेगा, कर्जा माफ कभी नहीं हो सकता। ఈ రోజు తెలంగాణకు సంబంధించిన రైతు సోదరులు లోన్ తీసుకుంటే అది మాత్రం మాఫ్ కాదు. छोटा दुकानदार लोन लेगा, लोन कभी माफ नहीं होगा। ఈ చిన్న వ్యాపారులు అప్పు తీసుకుంటే అది కూడా మాఫ్ కాదు. हमारी माताएं बहन छोटा सा बिजनेस चलाने के लिए लोन लेंगी, कभी माफ नहीं होगा। ఓ అమ్మలో చెల్లెలో అక్కలో చిన్న వ్యాపారాల గురించి అప్పు తీసుకుంటే అది కూడా మాఫ్ కాదు. 70 साल हो गए आजादी हुए, 70 సంవత్సరాలైంది మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. अब हम पता लगाना चाहते हैं किसके पास हिंदुस्तान का धन है, कितना धन है। ఇప్పుడు మేము తెలుసుకోదలుచుకున్నాము ఎవరి దగ్గర ఎంత భారతదేశానికి సంబంధించిన సంపద ఎంత ఉందని. दूध का दूध, पानी का पानी करना चाहते हैं। ఈ రోజు మరి నీటికి నీళ్లు, అదేవిధంగా పాలకు పాలు, నీటికి నీరు తెలిసే విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాం. इसलिए हम जाति जनगणना करवाना चाहते हैं। అందుకోసమే ఈ రోజు మనము బీసీల జనానికి సంబంధించిన సెన్సస్ చేయమని కోరుతా ఉన్నాం. और ये काम जैसे ही हमारी सरकार तेलंगाना में आएगी, हम इसको तेलंगाना में करवा देंगे। ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతా ఉందో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కులానికి సంబంధించిన గణాంకాల సర్వే చేయడం జరుగుతుందని అందరికీ మనవి చేస్తా ఉన్నా. मेरा नरेंद्र मोदी से और केसीआर से सवाल है, आप एक्सरे से क्यों डरते हो? ఈ రోజు మేము నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం, మేము అడిగిన ఎక్స్రేకి ఎందుకు భయపడతా ఉన్నారని, क्या छुपा रखा है आप लोगों ने? ఏమి దాచిపెట్టారని అడుగుతా ఉన్నాం. आप इन अरबपतियों को क्यों रक्षा कर रहे हो? ఎందుకు ఈ కోటీశ్వరులను ఎందుకు వెనుకేస్తా ఉన్నారు, కాపాడుతా ఉన్నారు? का सेंसस से साफ हो जाएगा पूरा का पूरा। కుల గణాంకాల ద్వారా పూర్తి స్థాయిలో పట్టబయలైంది. उसके बाद तेलंगाना की सच्ची विकास की कहानी शुरू होगी। ఈ తర్వాత తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం పూర్తి స్థాయిలో మొదలుగా और गरीब लोगों को तेलंगाना में भागीदारी मिलेगी। పేదవారికి తెలంగాణ సమాజంలో భాగస్వాములు చేస్తుంది కాంగ్రెస్. और जो आपने सपना देखा था, वो सपना पूरा होना शुरू हो जाएगा। ఏ కళ అయితే మీరు కళలో ఆ కళను అమలు పరచడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే మొదలు చేస్తాం. आपने इतने प्यार से मेरी बात सुनी, इसके लिए बहुत बहुत धन्यवाद। మీ అందరూ కూడా చాలా ప్రేమపూర్వకంగా అభిమానంలో నేను చెప్పిన 2 మాటలు విన్నందుకు
नमस्कार, जय हिंद। और यहाँ आप श्रीधर बाबू को जिताइए, भारी बहुमत से जिताइए। ఉన్న సందర్భంలో మన మంత్రి నియోజకవర్గ ప్రజలకి మంత్రి ఉత్తారు మరి అదేవిధంగా ఇక్కడ మండలానికి సంబంధించిన అక్కలకి చెల్లెలకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు మన ప్రజలు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. हरिओम को पूछे को नहीं, हरिओम को बहुत धन्यवाद कि आप इतनी गर्मी में मेरी बात सुनने आए। మీ అందరికీ